హాయ్ అండి, ఈరోజు రాశి బుట్ట హ్యాండ్స్తో రౌండ్ నెక్తో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చాలా టిప్స్ అనేవి దొరుకుతాయి. ఇలా చూడండి, ఫస్ట్ అయితే మొద్దు పీసు, ఇటు మొద్దు పీస్ని ఓపెన్స్ని మనకు ఆపోజిట్లో పెట్టాను. క్లోజింగ్స్ అనేవి నాకెళ్ళి ఉన్నాయి. దీన్ని హెచ్చు తక్కువ లేకుండా ఎల్ స్కేల్తో ఫస్ట్ ఒక లైన్ గీసేసుకుంటున్నాను. దీన్ని వేస్టేజ్ లైన్ అంటారు. ఫస్ట్ అయితే ఒక వేస్టేజ్ లైన్ గీసేసుకుంటున్నాను. వేస్టేజ్ కోసం ఒక లైన్ గీసేసుకున్నాను. మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి, కింద ఖర్చులకి అన్నమాట, కింద ఖర్చులకి ఒక లైన్ గీసుకుంటున్నాను. కింద ఖర్చులకి ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో తీసుకున్నాము. అయితే ఇక్కడ శారీ వచ్చేసి ఇదండి. సూపర్ అనిపించింది నాకైతే శారీ, మస్తుంది. నైట్ షేడింగ్ బాగుంటుంది శారీ. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది. అయితే హ్యాండ్స్ ఏమొచ్చాయో చూద్దాం అన్నట్టు తీశాను. సేమ్ వచ్చింది, కింద హ్యాండ్స్ రెండు సేమ్ వచ్చాయి. ఇప్పుడైతే చూద్దాము. బ్లౌజ్ ఇది ఆది బ్లౌజ్కి ఇచ్చారు. బ్లౌజ్ హైట్ కొంచెం పెంచమని చెప్పారు. ఇప్పుడైతే ఆది బ్లౌజ్లో నుంచి హైట్ ఎంత ఉందో చూస్తాను. వీళ్ళ ఆది బ్లౌజ్లో హైట్ వచ్చేసి 13 ఉంది. 14 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఒక 1 ఇంచ్ పెంచుతున్నాను అంతే. 13 ఇంచెస్ బ్లౌజ్ హైట్ ఉంది, 1 ఇంచ్ పెంచాను. అయితే మనం బ్లౌజ్ హైట్ ఎలా కొలుచుకోవాలి అంటే, ఇక్కడ షోల్డర్ అంటే డాట్ పాయింటింగ్ కుడతాం కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఈ షోల్డర్కి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా ప్లేస్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. 14 ఇంచెసే ఉంది. అయితే హైట్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టేశాను. నెక్స్ట్ హెచ్చు తక్కువల కోసం అంటే ఖర్చుల కోసం ఒక పావించు పైకి లైన్ గీసుకుంటున్నాను. పావించు ఖర్చులకి ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, సైడ్ జాయింటింగ్స్ ఈ సైడ్ జాయింటింగ్ కలిపి ఇలా పట్టుకొని ఇలా మిడిల్లోకి మడత పెట్టండి. ఇలా మడత పెట్టి నెక్ వచ్చేసేసి ఇటు పెట్టండి. నెక్ వచ్చేసేసి మనకెళ్ళి పెట్టుకోండి. నెక్ ఈప్ కప్పు అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకెళ్ళి పెట్టేసుకోండి. హోల్డింగ్స్ అనేవి మనకెళ్ళి ఉండాలి. హోల్డింగ్స్ అనేవి మనకెళ్ళి పెట్టేసుకొని ఈప్ కప్పుని కరెక్ట్గా స్ట్రైట్గా ప్లేస్ చేసేసి ఇలా పట్టుకొని ఇలా లాగినట్టు చేయండి. ఇలా లాగినట్టు చేసేసి ఇలా లాగినట్టు చేస్తే ఎగ్జాక్ట్లీ నడుము లూజ్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు నడుము లూజ్ ఎక్కడికి అక్కడికి ఒక పాయింటింగ్ చేసేయండి. ఇలా పాయింటింగ్ చేసేస్తే నడుము లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇలాగా హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసేసి ఇలా లాగినట్టు చేయండి. కొంచెం హైట్ పెట్టాం కదా మనం, కొంచెం హైట్కే పట్టుకోండి. ఇలా లాగినట్టు చేయండి. ఇలా లాగినట్టు చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నెక్ విడ్త్ ఎంతో వచ్చేస్తుంది. ఒక పావించి ఇటు సైడే పెట్టండి. ఒక పావించి ఇటు సైడ్ పెట్టేసేసి నెక్స్ట్ షోల్డర్ విడ్త్ కుట్టు ఎక్కడికి ఉందో దానికి పావించు అటు సైడ్ పెట్టండి. పావించు అటు సైడ్ పెట్టండి. కుట్టు కన్నా పావించు అటు సైడ్ పెట్టండి, ఎందుకంటే ఖర్చులకు కలపాలి కదా, అందుకని. ఇప్పుడు వచ్చేసేసి ఇది ఈపు కప్పు వచ్చేసేసి ఇలా పెట్టేసేసి ఇలాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేయండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు నెక్ అనేది నేను కొంచెం వీళ్ళ నెక్ ఎలా ఉందో అలా సేమ్గా మార్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ కస్టమర్ అనేది ఎలా పడితే అలా నెక్ పెడితే
వాళ్ళు వేసుకోరు. కొంచెం వాళ్ళ నెక్ ఎలా ఉందో అలాగా ప్లేస్ చేసి మార్కింగ్ చేసుకున్నాను. కొంచెం నెక్ ఒక పట్టి మంద నెక్ దించమన్నారు, తర్వాత చూస్తాను అది. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ ఈ డాట్ పాయింటింగ్ ఇట్లా నడుం లూజ్ తీసుకున్నాం కదా, ఆ నడుం లూజ్ దగ్గర నుంచి ఇలాగా పెట్టి చూడండి. చంక అయితే పైనుంచి తీసుకోండి, ఎందుకంటే మనం 1 ఇంచ్ పెంచాం కదా. ఈ 1 ఇంచ్ పెంచిన దగ్గర 1 ఇంచ్ పెంచిన దగ్గర నుంచి ఇలాగా ప్లేస్ చేయాలి. ఇది పెంచినాం కాబట్టి బ్లౌజు మీకు అర్థం కాకపోవచ్చు పాయింటింగ్స్ అనేవి, నేను చెప్తున్నాను చూడండి. మన నార్మల్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసుకోవాలంటే ఇలా గీత దగ్గర నుంచి ఇలా పెట్టేసేసి చంక పాయింట్ ఎక్కడికి అక్కడికి మార్క్ చేసేసి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి. అలా మార్క్ చేసేస్తే మనకి చంక పాయింటింగ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని కొంచెం మనం పొడుగు పెంచాం కాబట్టి చంక పాయింటింగ్ నేను కొలిచి తీసుకుంటున్నాను. వీళ్ళకి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ పైకి మనం పెట్టాం కాబట్టి ఆ 1 ఇంచ్ పెంచేసాను, 5 ఇంచెస్ అనేది పెట్టేశాను. నడుం లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చూస్తున్నాను. 7 మీద 2 పాయింట్స్ వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేయండి, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి యాడ్ చేయండి. ఈ నడుం లూజ్లో నుంచి సగానికి మళ్ళీ ఒక పాయింటింగ్ అనేది తీసుకోండి. నడుం లూజ్లో నుంచి సగానికి ఒక పాయింట్ తీసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు యాడ్ చేయాలి. యాడ్ చేసేసి డాట్ పాయింటింగ్ కూడా వీళ్ళ మెజర్మెంట్ బట్టే తీసుకుంటాను. 3 ఇంచెస్ ఉంది. అయితే ఖర్చులతో కలిపి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. వీళ్ళది వచ్చేసి 3 ఇంచెస్ ఉంది, నేను ఖర్చులతో కలిపి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా. నెక్ విడ్త్ ఎంత వచ్చిందో చూస్తాను. 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ వచ్చింది. 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు కొంచెం అంటే కొంచెం దించమన్నారు, కొంచెం దించుతున్నాను. అక్కడ 2 పాయింట్ తక్కువ 2 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 2.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకొని వీళ్ళు విడ్త్ ఎక్కువ తొడగరు. చూడండి, ఇలా పెట్టేసేసి మార్క్ చేసేసాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని లైట్ కర్వ్ ఇచ్చేస్తున్నాను. లైట్గా కర్వ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. రౌండ్ నెక్. ఇక్కడ వచ్చేసేసి 5 ఇంచెస్కి మార్క్ పాయింటింగ్ పెట్టుకున్నాను కదా, అదే 5 ఇంచెస్కి ఒక లైన్ గీసేస్తున్నాను. మళ్ళీ ఇటు కూడా ఒక లైన్ గీసేస్తున్నాను. చంక డౌన్ పాయింటింగ్. చెస్ట్ లూజ్ వచ్చేసి నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ యాడ్ చేసేస్తే 8.2 ఇంచెస్. అదే 8.2 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను. అదే 8.2 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. 2 ఇంచెస్ అనేది ఖర్చులకి యాడ్ చేస్తున్నాను. రెండు కలుపుతూ ఒక లైన్ గీసేసుకోండి. నడుం లూజు చెస్ట్ లూజు ఖర్చులతో కలిపి స్ట్రైట్ లైన్స్ రావాలి. ఖర్చులతో కలిపి స్ట్రైట్ లైన్స్ రావాలి. వీళ్ళ నెక్ డీప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక 1 పాయింట్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది. అంటే మరీ ఓవర్ డీప్ ఏం కాదు. అంటే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకొని ఇక్కడ కూడా 1.5 పాయింట్ చేయండి. 1.5 ఇంచ్ పాయింట్ చేసి ఈ పాయింట్ కలుపుతూ ఈ లైన్ మీదకి కరువు స్కేల్తో కరువు తీసుకోండి. కరువు స్కేల్ ఎలా ప్లేస్ అవుతుందో అలా ప్లేస్ చేసేయండి.
ఓకేనా. హ్యాండ్ కర్వ్ కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ ఒక చిన్న టిప్పు, ఇక్కడ డాట్ పాయింటింగ్ ఉంది కదా, ఈ చివరి నుంచి ఖర్చుల లైన్ దగ్గరికి ఇలాగ ఒక లైన్ గీసేయండి. ఇంతే, మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది వచ్చేసింది. ఎలా ఉందో అలాగనే ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలానే ప్లేస్ చేసేసి కట్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్నాము. సరే కదా, బ్యాక్ పార్ట్ ఎలా ప్లేస్ చేసా, ఎలా అయితే మార్కింగ్స్ తీసుకున్నామో అలా సేమ్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కాట్లు కట్ చేసేయండి. డాట్ పాయింటింగ్స్, ఖర్చులు మొత్తం కూడా కాట్లు పెట్టేసుకోండి. డాట్ పాయింటింగ్ ఒకసారి ఇలా పాయింట్ చేసేసుకుందాం. టాప్ నుంచి చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ కోసం హోల్డింగ్స్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అటు కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ కోరస్ అనేది తీసుకోవాలి, ఈ చివరి సైడ్ తీసుకోవాలి. హ్యాండ్స్కి తీసుకొని ఇలా హోల్డ్ చేద్దాము. ఇలా హోల్డ్ చేసేసి ఇప్పుడైతే హెచ్చు తక్కువలకి ఒక లైన్ గీద్దాము. ఫస్ట్ అంటే వేస్టేజ్ కోసం ఇక్కడ వేస్టేజ్ ఒక లైన్ గీయండి. 4 పొరలు కూడా సమానంగా ఉన్నాయో చెక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పావించి మందం వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ పెడుతున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం పావించి మందం ఒక లైన్ గీస్తున్నాను. గీసేసి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు చిన్న చేతులు ఇచ్చారు, కానీ నాకు 3/4 హ్యాండ్ పెట్టేసేసి రాసి పఫ్ పెట్టమన్నారు. ఈ హ్యాండ్ ఎన్ని ఇంచులు ఉందో చూస్తాను. 7 ఇంచెస్ ఉంది, నాకేమో 9 ఇంచెస్ కావాలి. 9 ఇంచెస్కి ఒక లైన్ గీసుకుంటున్నాను. 7 ఇంచెస్కి కూడా ఒక లైన్ పాయింటింగ్ చేస్తున్నాను. ఎందుకో చెప్తా. అయితే 7 ఇంచెస్ పాయింటింగ్కి ఒక లైన్ గీసాను. 9 ఇంచెస్ పాయింటింగ్ కూడా ఒక లైన్ గీసుకుంటున్నాను. మనకు బ్లౌజ్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్. పావించు పైకి ఖర్చులకి ఒక లైన్, పావించు ఖర్చులకి ఒక లైన్ గీసేసుకొని ఈ 7 ఇంచెస్ ఎందుకు గీసానంటే ఇప్పుడు నాకు హ్యాండ్ కొలతలు కావాలి. హ్యాండ్ కొలతలు కావాలంటే నాకు ఆ 7 ఇంచెస్ పాయింటింగ్ అనేది కావాలన్నమాట. అందుకనేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకోండి, రివర్స్లో బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకొని హ్యాండ్ ఎలా ఉందో అలాగే ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి 7 ఇంచెస్ పాయింట్ దగ్గరికి ఇక్కడ లైన్ దగ్గరికి పాయింట్ చేస్తున్నాను. అంటే హ్యాండ్ లూజ్ కూడా నాకు ఇవ్వలేదు, కానీ అందాగా పెట్టేస్తాను. ఇది వచ్చేసేసి 7 ఇంచెస్ పాయింట్కి హ్యాండ్ లూజు, కానీ చంకడౌన్ వచ్చేసి దేనికైనా ఒకటే. అయితే చంక లూజ్ వచ్చేసేసి ఇలా ప్లేస్ చేసేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి కుట్టు ఎక్కడికి అక్కడికి కొంచెం పైకి ఒక పావించి పైకి మార్క్ చేయండి, ఎందుకంటే ఖర్చులతో కలిపి. ఇప్పుడు వీళ్ళు చంక లూజ్ ఎంత ఉందో చూద్దాము. 2 ఇంచెస్ ఉంది. ఇది 3/4 హ్యాండ్ కాబట్టి ఒక 1/2 ఇంచు కిందికి దించుతున్నాను. 2.5 పెడతాను. 2 మీద 2 పాయింట్సే పెడుతున్నాను, ఎక్కువ కూడా పెట్టట్లేదు. మళ్ళీ ఏమన్నా లూజ్ అయితే మళ్ళీ చంక లూజ్లో పాయింటింగ్ పోయిందంటే మనకి 2 ఇంచెస్. ఇప్పుడు ఆమ్ లూజ్ ఎంత ఉందో చూద్దాము. ఆమ్ లూజ్కి వచ్చేసేసి బ్యాక్ సైడే ఇలా పట్టుకోండి. బ్యాక్ సైడే ఖర్చులతో సహా ఇక్కడ లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి
లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి, లాస్ట్ కుట్టు నుంచి ఆర్మ్ లూజ్కి ఇలా కొలుచుకోండి. ఖర్చులతో సహా పట్టుకోవాలి. ఇక్కడ నాకు వచ్చి 7 పాయింట్స్ మీద 1 ఇంచ్ వచ్చింది. అయితే మన నడులు 7.2 ఇంచెస్ వచ్చింది కదా, అదే 7.2 ఇంచెస్ పెట్టేస్తున్నాను ఇక్కడ నేను. మ్యాక్సిమం 7 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చులు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసేసి నాకు 5 ఇంచెస్ వచ్చింది. కింద 4.5 పెడుతున్నాను, అందాగా పెడుతున్నాను. 2 ఇంచెస్ ఖర్చులు అందాగా పెట్టేస్తున్నాను. నాకు వాళ్ళు చెప్పాను కదా అది ఇవ్వలేదని, తర్వాత వేసుకొని చూసాక కొంచెం టైట్ చేసేస్తాను. 2 ఇంచెస్ ఖర్చులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కర్వ్ ఎంత ఫ్రీగా ఎంత ఈజీగా తీయాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళది రాసి బుట్ట హ్యాండ్. 2 ఇంచెస్ హైట్ పెంచాలి. 2 ఇంచెస్ హైట్ పెంచేసేసి ఇక్కడ 2 ఇంచెస్ హైట్కి 2 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. 2 ఇంచెస్ విడ్త్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ తీస్తున్నాను. అయితే హ్యాండ్ కర్వ్ అనేది ఇక్కడ నుంచి 1 ఇంచ్ పాయింట్ చేసేసి ఇలా గీసుకుంటాం కదా, ఇలా గీసేసి ఇందులో నుంచి ఆఫ్ 7.2 ఇంచెస్లో నుంచి ఆఫ్కి మార్క్ చేయండి. ఆ ఆఫ్ మార్కింగ్కి ఈ 2 ఇంచెస్ పాయింటింగ్ ఉంది కదా, ఇది కలిపేసుకోవాలి. ఇలా రావాలి, ఇలా కలిపేసేయాలి. వీలైతే కర్వ్ స్కేల్ యూజ్ చేయండి. నాకు ప్రతిదీ కర్వ్ స్కేలే అలవాటు. కర్వ్ స్కేల్తోనే కలిపేస్తున్నాను నేను. ఇలాగ రాసి బుట్ట హ్యాండ్, ఓకేనా. నెక్స్ట్ ఇలా తిప్పేసేసి దీన్ని ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్. అసలు రాసిబుట్ట హ్యాండ్కి అయితే హ్యాండ్ లోతు తీయక్కర్లేదు, కానీ కొంచెం తీస్తున్నాను నేను ఇక్కడ. ఇలా ఇందులో కలిసిపోవాలి. కొంచెం కరువు తీసాను నార్మల్గా. అయితే ఇది పాయింటింగ్, నేను కరువు స్కేల్తో పాయింటింగ్ చేసుకునేదే కరెక్ట్ తీసుకుంటాను. ఓకేనా. చిన్న పఫ్ పెట్టమని చెప్పేసి అన్నారు, చాలా స్మాల్ పఫ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకోవాలి, కొంచెం కాట్ పెట్టుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేద్దాం. ఫస్ట్ మనం కట్ చేసింది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇక్కడ కాట్ పెట్టుకోండి, ఎందుకు అంటే ఇక్కడ కాట్ పెట్టుకోండి, ఎందుకు అంటే ఇక్కడ దాకే కుర్చీలు రావాలి మనకి. ఇప్పుడు మనం ఇదే కదా హైట్ తీసుకుంది ఎక్స్ట్రా, ఇక్కడ వరకే ఇలా కుర్చీలు రావాలి. అందుకని చెప్పేసి ఇక్కడ ఖర్చుల లైన్ కూడా ఒకటి కాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు 2 పొరలు ఓపెన్ చేసేసి లైట్ కరువు తీసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్ కోసం. ఇక్కడ కాట్ పెట్టేసేయండి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఇలాగ F అని రాసుకుంటాను. చూసారు కదా, చాలా ఈజీగా రాసి పఫ్ కట్ తీసుకున్నాము. ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ వస్తుందో లేదో చూద్దాం. వీళ్ళు 80 పీసే ఇచ్చారు నాకు.
ఓ చాలా చిన్న పీస్ మిగిలింది ఫ్రెండ్స్. అతుకులు పడతాయా? చాలా చిన్న సైజు కదా, వెళ్ళి సరిపోద్దా చూద్దాము. బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేయాలి క్రాస్గా. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే కోరస్ మనకెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. ఓ మై గాడ్, ఓకే ఇలా అయితే ప్లేస్ చేసి మార్కింగ్ చేస్తున్నాను. ఏమైనా అతుకులు వస్తే అతుకులు వేసుకుంటాను తర్వాత. ఇప్పుడైతే ఇలా మార్కింగ్ చేసేసుకుంటాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా డ్రాయింగ్ వేసేయండి. ఇలా అందాగా పెట్టాను. చంక పాయింటింగ్ అనేది ఇలా పట్టుకొని పాయింట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ప్లేస్ చేసి పెట్టేశాను కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం కిందికి దించాలి. ఇందాక 1.5 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అనేది కరువు తీసుకెళ్తూ కరువు తీసుకుందాము ఫ్రంట్ లోతుకి. ఫ్రంట్ లోతు తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తీసుకుంటాను నేను. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఉక్స్ పట్టికి వెళ్ళి కొలవండి. ఏది కొలిసినా ఉక్స్ పట్టికి వెళ్ళే కొలవండి. ఈ ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ ఖర్చులతో సహా పట్టుకోండి. పట్టుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇలాగా ఎగ్జాక్ట్లీ మార్కింగ్ చేసేస్తున్నాను. రౌండ్ కూడా వాళ్ళ బ్లౌజ్లో నుంచే తీస్తున్నాను. నేను కరువుకి వెళ్తే ఏం గీయట్లేదు. ఎగ్జాక్ట్లీ ఉక్స్ పట్టి ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేసి రౌండ్ తీసేసుకున్నాను. మరి పైకి కిందికి తొడగారు. చాలా జాగ్రత్త మెయింటైన్ చేయాలి వీళ్ళ నెక్స్ట్కి. నాకు నెక్స్ట్ వచ్చేసేసి మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ హైట్ వచ్చేసేసి ఇలా చూడండి. మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా మిడిల్ ఆఫ్ ద షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేయండి. బ్లౌజ్ హైట్ ఇప్పుడు ఇలా పెట్టేసేస్తే ఇలా లూజ్గా పట్టుకోవాలి, టైట్గా పట్టుకోవద్దు. ఇక్కడ షేప్ బెల్ట్ ఖర్చులతో సహా పట్టుకొని పాయింట్ చేసేయండి. ఇలా పాయింట్ చేసేసి ఆ పాయింటింగ్ తగ్గట్టు స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఎల్ స్కేల్ అయితే పాయింటింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది స్కేల్ లైన్ గీయడానికి. ఓకేనా. మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీలో నుంచి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. పైనుంచి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. 4వ ఉక్స్కి ఎందుకు అక్క అంటే కనుక ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి షేప్ బెల్ట్ హైట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసేసి ఇలాగ చంక డౌన్ నుంచి చంక కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్ల దగ్గర నుంచి షేప్ బెల్ట్కి ఖర్చులతో సహా పైకి పెట్టండి. ఓకేనా. ఖర్చులతో సహా కొంచెం పైకి పెట్టేసేయండి. ఇప్పుడు మెయిన్ డాట్ తీసుకుందాం. మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టి తీసుకోండి. ఏదైనా ఉక్స్ పట్టి నుంచే తీసుకోవాలి అని చెప్పాను కదా మార్కింగ్.
ఒకసారి షేప్ బెల్ట్ హైట్ మళ్ళీ తీసుకుందాం, చంక డౌన్ పాయింట్ నుంచి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఉక్స్ పట్టీలో నుంచి మెయిన్ డాట్ ఇక్కడ ఉక్స్ పట్టీ నుంచి మెయిన్ డాట్కి ఇక్కడ ఎంత విడుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి నాకు 2 పాయింట్స్ మీద 2 లైన్స్ వచ్చింది. 2 పాయింట్స్ మీద 2 లైన్స్ వచ్చింది. అదే 2 పాయింట్స్ మీద 2 లైన్స్ ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ 2 పాయింట్స్ మీద 2 లైన్స్ ఇలా తీసుకొని దాంట్లోకి సగానికి మార్క్ చేయండి. సగానికి మార్క్ చేస్తే మెయిన్ డాట్ మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది. మళ్ళీ హైట్ కూడా సేమ్ అంతే పెట్టేస్తున్నాను, 2 పాయింట్ మీద 2 ఇంచెస్. ఓకేనా, ఇంతే. ఉక్స్ పట్టికి వెళ్ళి గజా పట్టి దాకా ఎన్ని ఇంచెస్ వస్తే ఎన్ని పాయింట్స్ వస్తే అదే పాయింటింగ్ని మెయింటైన్ చేసేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేసి ఇటు షేప్ బెల్ట్కి వెళ్ళి ఇలాగా ఈ చివరి పాయింట్ నుంచి షేప్ బెల్ట్కి ఇలా ఒక లైన్ గీసేయండి. ఇటు ఉక్స్ పట్టి గజా పట్టికి వెళ్ళి ఇటు ఒక లైన్ గీసేయండి. మెయిన్ డాట్కి చివరి పాయింటింగ్ ఉక్స్ పట్టి గజా పట్టికి వెళ్ళి ఆ చివరి పాయింటింగ్ షేప్ బెల్ట్కి లైన్స్ గీసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేసింది కదా, సేమ్ యాజ్ టీజ్గా అలానే కట్ చేసేద్దాము. నెక్ అయితే అస్సలు రౌండ్ అనిపించట్లేదు, కానీ వాళ్ళేమో కొంచెం డీప్ దిగినా కానీ మెచ్చరు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసి తర్వాత ఉక్స్ పట్టి గజా పట్టికి వెళ్ళి డాట్ చంక డాట్ తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేసాం కదా. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టి గజా పట్టికి వెళ్ళి హైట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఉక్స్ పట్టి గజా పట్టికి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ మందం మార్క్ చేయండి. 1/2 ఇంచ్ మందం కిందికి మార్క్ చేయండి. పైనుంచి 1/2 ఇంచ్ మందం కిందికి మార్క్ చేయండి. మార్క్ చేసేసేసి ఇప్పుడు 1/2 ఇంచ్ నుంచి కింద క్లాత్ ఎంత ఉందో అంతా ఇలా పట్టేసుకొని ఇలా టేప్ మాడతెట్టండి. సగానికి మాడతేసి ఒక పాయింట్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఈ సైజు వాళ్ళకి 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఉక్స్ పట్టి గజా పట్టుకెళ్ళి వచ్చేసింది మనకి. ఇటు ఒక 1/2 ఇంచు, జస్ట్ 1/2 ఇంచు మందం కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంక పాయింటింగ్ ఎలా తీయాలో చూపిస్తా చూడండి. షోల్డర్ జాయింటింగ్ నుంచి ఇక్కడ చంక కుట్ల దగ్గరికి ఇలాగా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ ఒక కాటు పెట్టేసేయండి. ఇక్కడ ఒక కాటు పెట్టేసేయండి. ఇది చంక పాయింటింగ్ కాట్ అనమాట. ఈ కాటు దగ్గర నుంచి ఈ మూలన ఉంది కదా, ఈ మూలకి ఈ రెండు కలుపుతూ ఒక స్కేల్ని ఇలా ప్లేస్ చేయండి. స్కేల్ని ఇలా ప్లేస్ చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఈ పాయింటింగ్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. 1.5 గ్యాప్ ఉండేలా చూసుకోండి. అంతే, చంక పాయింటింగ్ కూడా వచ్చేసింది. అందరూ అందాగా చెప్తారు. అందాగా చెప్తే మనకి బిగినర్స్కి బుర్రకెక్కదు. ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేసి కొంచెం డౌట్గా ఉంటుంది. కాబట్టి బిగినర్స్ కోసం ప్రతిదీ కూడా పాయింటింగ్తో సహా చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్లో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. షేర్ చేసినందుకు మీకు కూడా నేను బ్యాడ్ నేమ్ అస్సలు తీసుకురాను అనమాట. ఇలా చూడండి, ఇలా ఖర్చుల దగ్గర మొత్తం కూడా కాట్లు పెట్టేసుకోండి. ఖర్చులు, డాట్ పాయింటింగ్స్ మొత్తం కూడా కాట్లు పెట్టేసుకోండి.
ఓకే కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి. బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేయండి. షేప్ బెల్ట్ మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ మార్కింగ్ వచ్చేసేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేయాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేయండి. షోల్డర్స్ అను ఉక్స్పట్టి గాజా పట్టికని సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా చూడండి, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి వదిలేండి. 1/2 ఇంచ్ పైకి వదిలేసి కిందికి ఇలా చూసుకుంటే 3 ఇంచెస్ వచ్చింది నాకు. 3 ఇంచెస్ అంటే ఇక్కడ 3.5, అక్కడ 3 ఇంచెస్ అంటే ఇక్కడ 2.5, అంటే ఇక్కడ 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ ప్లస్ చేయండి, ఇక్కడ మైనస్ చేయండి. అయితే మీరైతే ఇదే కొలుచుకోవాలి. షేప్ బెల్ట్కి ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలుచుకోవాలి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కరెక్ట్గా వస్తే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఓకేనా, షేప్ బెల్ట్ అనేది ఇలా చూసుకోవాలి. ఇలా మెజర్మెంట్ చేసుకొని ఇప్పుడు మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇది మిగిలిన పీస్ని కోరస్ని సమానంగా పట్టుకుంటున్నాను. కోరస్ సమానంగా పట్టుకొని బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంత విడుతుందో అంత విడుతుకి మార్క్ చేసేసి ఒక స్కేల్ తీసుకొని ఫస్ట్ ఒక స్కేల్ మందం ఇక్కడ నడుము పట్టి కోసం కట్ చేస్తున్నాను. నడుము పట్టి కోసం కట్ చేసేసి ఇది ఫస్ట్ ఉక్స్పట్టి గాజా పట్టికెళ్ళి 3.5 ఇంచెస్, మిడిల్ ఆఫ్ మిడ్ 2.5, ఇది వచ్చేసి 3 ఇంచెస్, ఇలాగా కొలుచుకొని కర్వ్ స్కేల్తో, నేనైతే ప్రతిదీ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తాను. ఇలా కర్వ్ స్కేల్తో షేప్ బెల్ట్ కర్వ్ తీసుకుంటాను. ఓకే కదా, మనకి షేప్ బెల్ట్ వచ్చేసింది, నడుము పట్టి కూడా వచ్చేసింది. మీరు చూస్తున్నట్లయితే షేప్ బెల్ట్ నడుము పట్టి 2 వచ్చేసాయి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాము. ఓకే, సైడ్ జాయింటింగ్స్ అయితే కరెక్ట్గా ఉండాలండి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి మార్కింగ్ అనేది ఓకే, మనకి నడుము పట్టి వచ్చేసింది, షేప్ బెల్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఇంతే కటింగ్ అనేది. కటింగ్ చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై ఉంటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.